నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గల శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. రేణుకా ఎల్లమ్మ కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ గౌడ సంఘం అధ్యక్షులు రాజాగౌడ్ మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని, తల్లి దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని తెలిపారు. ఎల్లమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతోందని, రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణంలో పాల్గొన్న అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. వార్షికోత్సవ వేడుకలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, కమిటీ సభ్యులు, గౌడ కులస్తులు పాల్గొన్నారు. నా పని వాడికి నయ్యా నీళ్ళు పంపించారు, ఎవరు పంపించారు? నువ్వే పంపించా, మంచి పని చేసా అంతే కదా. అవి మొత్తం దిగుతున్నాయి. అవి 2 రోజులు చాటు తిరిగే వరకు లేదా పుట్టు అయిపోయినాయి. కన్ను పెట్టుకోవాల్సి వస్తుంది అందరినీ. ఎవరైతే చప్పట్లు కొడతారో కొట్టడంలో ఏళ్ళు ఎదిగా కొండలకి తంకర పోతాయి. ఇక అందరు కొట్టిన కొట్టిగా మన దగ్గర ఉన్న